హాయ్ వెల్కమ్ టు విమలాస్ ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన బాదుషా చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 కప్పులు మైదా పిండి తీసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా, చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. మూడు టేబుల్ స్పూన్ ఫ్రెష్ పెరుగు తీసుకోండి. పెరుగు ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. పుల్లగా ఉంటే స్వీటు టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు అన్నిటినీ బాగా కలిసేలాగా పొడి పొడిగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని మెత్తటి ముద్దలాగా చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. పిండిని 2 భాగాలుగా చేసి వీడియోలో చూపించిన విధంగా 1 నిమిషం పాటు చేయండి. ఇలా చేయడం వల్ల బాదుషాలు లేయర్గా వస్తాయి. చూసారా, పిండి ఇలా సాఫ్ట్గా ఉంటే బాదుషాలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక క్లాత్ వేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత పిండిని కొద్దిగా తీసుకొని చిన్న ఉండలుగా చేసుకోండి. ఉండలు చేసేటప్పుడు 2 చేతుల మధ్య ఇలా నొక్కుతూ చేయండి. ఇలా చేయడం వల్ల బాదుషాలన్నీ ఒకే సైజులో వస్తాయి. ఇప్పుడు బొటన్ వేలు సహాయంతో మధ్యలో హోల్ పెట్టుకోండి. అన్నిటినీ ఈ విధంగా చేసుకోండి. మీకు చిన్న సైజు వద్దు అనుకుంటే మీడియం సైజులో కూడా ఈ విధంగానే చేసుకోండి. ఇప్పుడు చక్కెర పాకం తయారు చేసుకుందాం. 2 కప్పుల మైదా పిండికి 3.5 కప్పు చక్కెర వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 2 కప్పుల వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు చక్కెర బాగా కరిగేంత వరకు నెమ్మదిగా కలుపుకోండి. చక్కెర బాగా కరిగిన తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు కొద్దిగా లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. కొద్దిగా కుంకుమ పువ్వు, ఇలాచి యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోండి. నిమ్మరసం వల్ల పాకం దగ్గరగా కాకుండా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే లో ఫ్లేమ్లో పెట్టి మనం తయారు చేసిన బాదుషాలని ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా బాదుషాలన్నీ మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూసారా, మనం వేసిన బాదుషాలన్నీ 2 నిమిషాల తర్వాత చక్కగా ఇలా పైకి తేలుతాయి. లో ఫ్లేమ్లోనే అన్నిటినీ 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూసారా, చక్కగా బాదుషాలన్నీ ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు అన్నిటినీ చక్కెర పాకంలో ఒక్కొక్కటిగా వేసుకోండి. మనం బాదుషాలు వేసేటప్పుడు ఖచ్చితంగా చక్కెర పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి. చక్కెర పాకంలో 5 నిమిషాలు బాదుషాలన్నీ నాననివ్వాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత బాదుషాలు చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఎలా వచ్చాయో. ఈ కొలతలతో మీరు ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్టీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయాలని ఆశిస్తున్నాను. ఈ రెసిపీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం.